ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. ఆయన సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడు, సర్వోపకారుడు, జీవాధిపతి, జీవము కలిగిన వాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, యుగ యుగములకు సజీవుడైన దేవుడు. అట్టి దేవుని మనమందరము కూడా మనసారా స్తుతించి ఆరాధించి ఆ దైవనామాన్ని స్మరిస్తూ దేవదేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరచుదాం. దేవా, నీకు వందనాలు. నా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు. ఇంతవరకు మా ప్రభువా, మా జీవితంలో, మా క్లిష్ట సమయంలో, దుఃఖ సమయంలో, మా వ్యాధి బాధల్లో తోడుగా, నీడగా, బంధువుగా, ఆత్మీయుడవుగా నిలిచి మమ్మను నడిపించిన దేవుడవైనందుకే నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామంటూ ఆ దేవదేవుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధించుదాం. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. మైకుల దగ్గర ఉన్న వారు పెట్టుకోండి. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారినా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. అందరం కలిసి పాడదాం. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మరలా పాడదాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మరలా చెబుదాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అవును యేసయ్యా, మా బ్రతుకులలో ఎవరు ఉన్నా లేకపోయినా, నా అనుకున్న వారు ఎంతమంది ఉన్నా, మా ప్రభువా వారు లాభం ఆశించేవారే, మా ద్వారా మేలు పొందుకోవాలని ఆశించేవారే, మా ద్వారా సుఖము కోరుకునేవారే, మా కష్ట సమయంలో దుఃఖ సమయంలో మమ్మను ఎవరు చేరదీయరు, ఎవరు మా ధరికి రారు. మా ప్రభువా సర్వ సృష్టికర్తవైనటువంటి మమ్మను సృష్టించిన దేవదేవుడవైనటువంటి నీవే మాకు తోడుగా నీడగా ఉండి మమ్మను నిత్యము నడిపించగలిగిన వాడవు, మా ఆకర్లు తీర్చగలిగిన వాడవు, మా సమస్యలను తొలగించు వాడవు, మా వ్యాధులను స్వస్థపరచు వాడవు, ఆర్థికపరమైన స్థితిగతులను తొలగించి సమృద్ధిని ప్రసాదించగలిగిన వాడవు, మాకు మహాజ్ఞానమును నేర్పించు వాడవు. నీకంటే క్షేమాధారము ఈ లోకములో ఎక్కడా లేదు నాయన, ఎక్కడ దొరకదు ప్రభువా. మాతో ఉన్నందుకై మమ్మను నడిపిస్తున్నందుకై వందనాలు. ఇక ముందు కూడా మాతో ఉండండి, మమ్మను నడిపించండి, నీ క్షేమమును మాకు అనుగ్రహించండి. నీ రెక్కల చాటున మమ్మను మా కుటుంబాలను భద్రపరచండి, నీ రెక్కల నీడతో కప్పండి, నీ దగ్గర ఆశ్రయము కలుగ చేయండి. ప్రతికూలమైన పరిస్థితులను తొలగించండి, ప్రతి వారి దుఃఖమును హృదయములోని మనోవేదనను తొలగించి దుఃఖమును నాట్యముగా మార్చండి, అంధకారమును వెలుగుగా చేయండి, ఆరిపోయిన దీపాలను వెలిగించండి. ప్రతి మనసులో శాంతి సమాధానమును దయచేయండి. పగలు ప్రతీకారాలు, దుర్మార్గమైన ఆలోచనలను, దుష్ట తలంపులను తొలగించండి. మా ప్రాణమును, మా ఆత్మలను, మా మనసులను, మా ఆలోచనలను శుద్ధీకరించండి, మా అవయవులను శుద్ధీకరించండి. నీ యొక్క ఆత్మ చేత నడిపించండి, నీ వాక్యము చేత నింపండి, వాక్యపు వెలుగులో మమ్మను నడిపించండి.
ఈ రోజున మా అందరితో మాట్లాడి మా జీవితాలను దర్శించండి అంటూ దేవుని సమక్షంలో ప్రార్థిస్తూ ఉంటాగా మనందరి పక్షమున రాజమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరము ప్రార్థనలో ఏకీభవించుదాం. పరిశుద్ధుడా, మహానతుడా, శుద్ధులకు ప్రార్థుడా, శుద్ధి స్తోత్రములు నాయనా. దయగల్ల తండ్రి, ప్రేమగల్ల తండ్రి, కృపగల్ల దేవ, నీ పరిశుద్ధ పాదల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవము గల్ల తండ్రి, జీవాధిపతి, నీకే వందనాలు స్తోత్రాలయ్యా. గడిచిన నేను విశ్రాంతి దినం మొదలుకొని నేటి విశ్రాంతి దినం వరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా దేవ, మా తండ్రి, మరి నైనా మధ్యాహ్న కాలం ప్రభా సంఘమంతా నైనా నీ పరిశుద్ధ మందిరంలో చేరి నేను స్తుతిస్తూ, నేను ప్రార్థిస్తూ, నేను గణపరుస్తూ ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి నీకే కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మేము అల్పులమైన, అయోగ్యులమైన, పాపులమైన, దౌర్భాగ్యులమైన క్షమించి కనికరించి కాపాడుచున్న దేవా, నీ ఘనమైన పాదలకు నమస్కారాలు చెల్లిస్తున్నాం నా దేవా, నా తండ్రి. అవును ప్రభా, నాయన మా జీవితాలు నాయన నీ వాక్యంలో నడిపించు దేవా. మా చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు నా ప్రభు తీసివేయండి తండ్రి. నాయన నా తండ్రి ఆరిపోయిన జీవితాలు నా తండ్రి వెలిగించండి ప్రభు. నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. మరి నాయన ఎండిపోయిన జీవితాలు నేను ఫలించే భాగ్యం దయచేయండి నాయన. నీ వందనాలు స్తోత్రాలు. ఎండిపోయిన జీవితాలు నాయన సిగిరింప చేయండి దేవా. నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. మా దేవ, మా తండ్రి, ఎందరో నా ప్రభు యమనస్తులు తాగుణం బానిసగా అయ్యి నా తండ్రి కుటుంబంలో సమాధానం లేక చిత్తమద్దం అయిపోతున్నారు ప్రభా. నేను వాళ్ళని జ్ఞాపకం చేసుకో తండ్రి. మారు మనసు, విడుదల, స్వస్థత దయచేయండి. నీ మార్గంలో నడిపించి నీకు సాక్షిగా నిలబెట్టుకో ప్రభా. నీకు స్తోత్రాలు స్తోత్రాలయ్యా నా దేవ, నా తండ్రి. నీకే కృతజ్ఞతలు స్తోత్రం నాయన. ఉన్నవాడు వనవాడు సమస్తం ఎరిగిన దేవా, నీ పరిశుద్ధ పాదలకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నా దేవా, నా తండ్రి నాయన, మాలో ఉన్నటి చీకటి తొలగేసి నీ వెలుగు ప్రసాదించు దేవా. నీకు స్తోత్రములు. ఆరిపోయిన జీవితం నైనా ఆరిపోయిన నైనా జీవితాలు నైనా వెలిగింప చేయండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలు తండ్రి. మా సంఘం అంతా కాపాడు నైనా. సంఘ పెద్దలని, యమనస్తులని, స్త్రీలని, పురుషులని దీవించి ఆశీర్వదించి బలపరిచి నాయన సంఘములో ప్రభా పనులు నైనా ఉన్నాయి తండ్రి. ఇచ్చుటకు సహాయం చేయండి దేవా. నీకే కృతజ్ఞతలు స్తోత్రములు నాయన. నా దేవ, మా సంఘ కాపర్ని, పాస్టరమ్మని, అక్షయని, నరేష్ సార్ గారిని దీవించి ఆశీర్వదించి బలపరిచి వాళ్ళ కుటుంబాలు నైనా కనికరించి కాపాడి నీ వెలుగులో నడిపించి వాళ్ళ కష్టాలు, బాధలు, వేదన ఉంటుండగా ప్రభా నువ్వే తోడుగా ఉండి నాయన సంతోషము, సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని దర్శించు నాయన. ప్రతి ఆత్మలకు దర్శించు తండ్రి. ప్రతి ఆత్మలను నాయన నీ పరిశుద్ధ మందిరంలో చేరి నాయన నేను స్తుతిస్తూ, నేను ప్రార్థిస్తూ, నేను గణపరిచే భాగం ప్రతి బిడ్డకు సహాయం చేయమని నాయన ఈ కొద్ది ప్రార్థన నాకు ఇచ్చినందుకు ఏమైనా తప్పులుంటే దయతో క్షమించి నన్ను తగ్గించుకొని నేను వెచ్చించడానికి నీ కృప దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.